మూల ప్రకృతి వికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికారా నా ప్రకృతి నా వికృతి పురుష. తత్వాన్ని ముందు రెండు రకాలుగా చెప్తాం. అవ్యక్తం ఒకటి ఉంటుంది, వ్యక్తం ఒకటి ఉంటుంది. వ్యక్త పరుపబడినది, వ్యక్త పరచబడేవి. ఇవి అంటే ఉన్నటువంటి తత్వం తనంతట తను మేనిఫెస్ట్ అయ్యేది, విషయంలోకి మేనిఫెస్ట్ కానిది అవ్యక్తము వ్యక్తము అని అంటాం వాటిని. మూడోది జ్ఞా, అవ్యక్తము వ్యక్తము కానిది మూడోది జ్ఞా. ఈ మూడు రకాలు మెయిన్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాం. తర్వాత మనకి వ్యక్తాలు రెండు విధాలుగా చెప్తాం. అవి ఏమిటంటే కొన్ని ప్రకృతులు, కొన్ని వికృతులు. ప్రకృతి అని అంటే అది వేరే విషయాలకి, వేరే తత్వాలకి పుట్టుకనిచ్చేటటువంటిది. అంటే దానిలో నుంచి వేరే తత్వాలు వెలువడతాయి, దాన్ని ప్రకృతి అని అంటాం. వికృతి అని అంటే అది వేరే తత్వంలో నుంచి వస్తుంది, దానికి కారణమైన తత్వం ఒకటి ఉంటుంది, అందులో నుంచి కార్యంగా ఈ తత్వం వస్తుంది అన్నమాట. దాన్ని వికృతి అని అంటాం. కనుక మనకి రెండు విధాలైన అంశాలు, ఒకటి ప్రకృతి, ఒకటి వికృతి. ఈ ప్రకృతి వికృతి అనే రెండు విషయాలు ఉన్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయండి, ఎన్ని రకాలుగా ఉండొచ్చును. ఉండే తత్వాలు కేవలం ప్రకృతిలో మాత్రమే కావచ్చు, వికృతి కాకుండా. లేదు కేవలం వికృతి మాత్రమే కావచ్చు, ప్రకృతి కాకుండా. లేదు ప్రకృతులు వికృతులు కూడా కావచ్చును. లేదు ప్రకృతి వికృతి కూడా కాకుండా ఉండొచ్చును. ఈ నాలుగేగా ఉండేవి. ఇప్పుడు కేవలం ప్రకృతి అంటే ఏమిటి? మనం మూల ప్రకృతి లేక ప్రధానము అనేటటువంటిది కేవలం ప్రకృతి అని చెప్తాం. అది ఎందుకు కేవలం ప్రకృతి అని అన్నాము అని అంటే, ఈ సృష్టికి కావాల్సిన తరువాత తత్వాలన్నీ కూడా ఇందులో నుంచే జన్మించాయి. వాటన్నింటికీ జన్మనిచ్చింది కనుక ఈ మూల ప్రకృతి లేక ప్రధానము, ఇది ప్రకృతి అయింది. ఇది ఎందులో నుంచి రాలేదు. ఎలాగైతే మనం పరమాత్మని ఆదియంగా చెప్పుకుంటామో, పరమాత్మతో పాటు ఇది కూడా ఉంది. ఇది కూడా దీనికి కారణం ఏమీ లేదు. అది కార్యం కాదు, అది కారణం మాత్రమే, అంతే. అది అలా ఉంది. ఆ పాయింట్ మనం స్టార్టింగ్ పాయింట్ గా తీసుకున్నాం కనుక మూల ప్రకృతి కేవల ప్రకృతి అవుతుంది. తర్వాత ఈ మూల ప్రకృతిలో నుంచి 7 తత్వాలు వస్తాయి. 7 తత్వాలు ఏమిటవి? మహత్, దాన్నే బుద్ధి అని అంటాం మనం. మహత్ అన్న బుద్ధి అన్న ఒకటే. రెండోది అహంకారం. ఈ అహంకారంలో నుంచి పంచ తన్మాత్రలు, 5 తన్మాత్రలు వస్తాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. తన్మాత్రలు అంటే తత్ మాత్ర, అంటే తత్ రాబోయే వాటికి మాత్రాలు అంటే సూక్ష్మమైనటువంటి తత్వాలు అన్నమాట. ఒక సూక్ష్మతత్వం ఉంటుంది, అందులో నుంచి ఒక స్థూలతత్వం వస్తూ ఉంటుంది. 7 తత్వాలు ఏమిటంటే, ఒకటి మహత్ లేక బుద్ధి, రెండోది అహంకారం, మూడోది అహంకారంలో నుంచి వచ్చేటటువంటి 5 పంచ తన్మాత్రలు అంటాం. 5 తన్మాత్రలు, ఇవి సూక్ష్మ రూపాలు. 7. ఈ 7 ఏమిటి? వికృతులు. ఎందుకు వికృతులు? ఇవన్నీ మూల ప్రకృతిలో నుంచి వచ్చాయి కనుక, అంటే వీటికి కారణం మూల ప్రకృతి, మూల ప్రకృతిలో నుంచి వచ్చిన కార్యాలు ఇవి 7 కనుక ఇవి వికృతులయ్యాయి. తర్వాత ఈ 7లో నుంచి తరువాత ఇంకా కొన్ని తత్వాలు పుట్టాయి. ఎన్ని తత్వాలు పుట్టాయి? 16 తత్వాలు పుట్టాయి. అవి 16 తత్వాలు ఎందులో నుంచి పుట్టాయి? మహత్తులో నుంచి, అహంకారంలో నుంచి పుట్టాయి. మహత్తులో నుంచి అహంకారం, అహంకారంలో నుంచి పుట్టాయి. ఈ అహంకారంలో నుంచి 16 ఏ విధంగా పుట్టాయంటే, అహంకారంలో నుంచి 5 జ్ఞానేంద్రియాలు వచ్చాయి. మనకు తెలిసిన 5 జ్ఞానేంద్రియాలు. అలాగే 5 కర్మేంద్రియాలు వచ్చాయి. మనకు అది కూడా తెలిసింది. 5, 5, 10 అయిపోయాయి. మనస్సు కూడా వచ్చింది 11. ఈ 11 ఇంద్రియాలు కూడా అహంకారంలో నుంచి వచ్చాయి. అహంకారంలో నుంచి ఎలా వచ్చాయి ఏమిటి అనేది మనం ముందు ముందు కారికలు వేసి చదువుకుని వెళ్తాం. ఇది ఒక బ్రాడ్ పిక్చర్ ఆఫ్ క్రియేషన్, బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఇది అంటే ఏ విధంగా సృష్టి ప్రారంభమైంది అని చెప్పడానికి మాత్రమే. ఇది ఎందులో నుంచి ఏది ఎలా వచ్చింది అనేది మనం చదివేటటువంటి శాస్త్రం అంతా, దర్శనం అంతా. అందుకని ఇందులో నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, 11 ఇంద్రియాలు ప్లస్ 5 తన్మాత్రలు అని చెప్పుకున్నాం సూక్ష్మ రూపాలు అని. ఆ సూక్ష్మ రూపాల్లో నుంచి 5 స్థూల రూపాలు వస్తాయి. 5 స్థూల రూపాలని మనం పంచభూతాలు అంటాం. మనం పంచభూతాలు పృథివ్యాపం ఉన్నాయి కదా మనకి. పైనుంచి చూసుకుని వస్తే మొట్టమొదట ఆకాశము, తర్వాత ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని,
అగ్ని అంటే దాన్ని తేజము అని కూడా అంటాము. దాని తర్వాత రసము తర్వాత గంధము, అదే భూమి. ఇవన్నీ వరుసగా వచ్చాయి, పంచభూతాలు మనకు వచ్చాయి. మొత్తం ఎన్నేయండి? 11, 5, 16. ఈ 16 తత్వాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ 16 తత్వాలు ఇంకా అందులో నుంచి ఏమి రావు, అక్కడితో ఆగిపోయింది మొత్తం సృష్టి. వాటి ద్వారానే మొత్తం సృష్టి అంతా కూడా మేనిఫెస్ట్ అయిపోయింది, ఇంకా తర్వాత అవసరం రాలేదు. అంచేత 16 తత్వాలతో ఆపేశారు. ఈ 16 తత్వాలు పైనున్న తత్వంలో నుంచి వచ్చాయి కనుక వికృతులు అయ్యాయి. ఇందులో నుంచి ఇక ఏమీ జన్మించడం లేదు కనుక ఇవి ప్రకృతులు కాలేదు, ఇవి కేవలం వికృతులు. అందుకని ఇప్పుడు మనం ఏం చేసాం? కేవలం ప్రకృతి అంటే అది ప్రధానము లేక మూల ప్రకృతి. ప్రకృతి వికృతులు 7 తత్వాలు. ఆ 7 తత్వాలు ఏమిటి? ప్రకృతి వికృతులు 7ను మహత్ లేక బుద్ధి, అహంకారం, పంచ తన్మాత్రలు. ఈ 7 ప్రకృతులు వికృతులు కూడా. అంటే మూల ప్రకృతిలో నుంచి వచ్చాయి కనుక వికృతులు, ఇందులో నుంచి కింద 16 తత్వాలు వచ్చాయి కనుక ప్రకృతి. ఈ 16 తత్వాలు పైనుంచి వచ్చాయి కనుక అవి వికృతులు అయ్యాయి. ఇందులో నుంచి ఇంకా ఫర్దర్ ఏమీ రాలేదు కనుక ఇవి ప్రకృతులు కాలేదు. అంటే ఇవి కేవలం వికృతులు. ఈ 16 తత్వాలు కేవలం వికృతులు. కేవలం వికృతులు ఏమిటనమాట? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు, 5 భూతాలు, పంచమహాభూతాలు అంటాం కదా, 5 భూతాలు. ఈ మొత్తం ఈ 16 కూడా కేవలం వికృతులు. ఇప్పుడు మనం ఉన్న 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ వచ్చేసాయి. కేవల ప్రకృతి వచ్చింది, బోత్ ప్రకృతి అండ్ వికృతి వచ్చింది, కేవల వికృతి వచ్చింది. ఇంకా 4గో ఆప్షన్ ఏమిటి? ఈ రెండు కాంది, ప్రకృతి కాదు వికృతి కాదు. ఏమిటి అని అంటే దాన్ని పురుషుడు అన్నాం. తత్వం అంటే అది అన్నింటికీ కారణం అనడానికి వీలు, అది కారణం కాదు, ఏం కాదు, అది ఉన్నది అంతే. దాని వల్లనే ఈ సృష్టి అంతా జరిగింది. కానీ జరిగిన సృష్టితో దానికి ఏమీ సంబంధం లేదు. జరిగిన సృష్టికి అది కారణం కాదు. అది కారణం కాదు కనుక అది ప్రకృతి కాదు. అది ఎందులో నుంచి రాలేదు, అది ఉన్నది, ఆద్యం అంతే, అదే ఆద్యం. అందుకని అది వికృతి కూడా కాదు, అది ప్రకృతి కాదు, వికృతి కాదు. దాన్నే పురుషుడు అని చెప్పేసి మనం సాంఖ్యంలో అన్నాం. పరమాత్మ అని మనం వేదాంతంలో అంటాం. ఇవ్వండి, ఇవి మొత్తం ఎన్ని తత్వాలు అయ్యాయండి? మూల ప్రకృతి 1, కేవల ప్రకృతి 1, ప్రకృతి వికృతులు 7, 8, 16 కేవల వికృతులు 24, ప్లస్ 1 పురుషుడు, 25 తత్వాలు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చెప్పిన విషయాన్ని నిరూపణ చేయడానికి ప్రమాణం కావాలి. ఇప్పుడు 25 తత్వాలని చెప్పాం మనం. సృష్టి అంతా 25 తత్వాలతో తయారైంది. ఇది ఫౌండేషన్ సాంఖ్య సిద్ధాంతానికి. మరి 25 తత్వాలకి నిరూపణ ఏమిటి అంటే 3 రకాల ప్రమాణాలని తీసుకుందాము. ఈ 3 రకాల ప్రమాణాలు మనకి సిద్ధాంత ప్రకారంగా యాక్సెప్ట్ అయి ఉన్నాయి. ప్రధానంగా 6 ప్రమాణాలు, వేదాంతానికి సంబంధించి 6 ప్రమాణాలు ఏర్పాటై ఉన్నాయి, అంగీకరింపబడి ఉన్నాయి. అందులో 3 ప్రమాణాలు మాత్రం తీసుకుందాం. ఆ ప్రమాణాల ద్వారా ఈ తత్వాలు ఏ విధంగా నిరూపణ చేస్తామో చూద్దాము అని ఈ కార్యక్రమంలో చెప్పారు. అవి ఏం చెప్పారంటే, దృష్టం అనుమానం ఆప్తవచనం చ సర్వప్రమాణ సిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణం ఇష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాద్ధి. ప్రమేయ సిద్ధి అంటే ప్రమేయము అని అంటే మనకి అసలు సంభవించేటటువంటి జ్ఞానం. ప్రమేయము ప్రమాణము అని అంటాం. ప్రమేయము అంటే మనకి కలిగే జ్ఞానం. ప్రమేయ సిద్ధి అంటే మనకు ఆ జ్ఞానం అనేది సిద్ధిస్తుంది ఎప్పుడు? ప్రమాణాద్ధి అంటే ప్రమాణాత్ ప్లస్ హి అన్నమాట. అది హి, ప్రమాణము మూలముగా మాత్రమే, ప్రమాణం మాత్రముననే. ప్రమాణం వల్లనే కదా మీకు ప్రమేయం సిద్ధించేది. అంటే ఇప్పుడు ఈ తత్వాలు నేను చెప్పాను, ఈ తత్వాలు సిద్ధించాలంటే ప్రమాణాలు చెప్పాలి కదా. ఆ ప్రమాణాలు ఏమిటి అని అంటే దృష్టం, అనుమానం, ఆప్తవచనం. దృష్టం అంటే మనకి ప్రత్యక్షంగా కనపడేవి. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ నా ఎదురుకుండా ఒక సెల్ ఫోన్ ఉంది, కళ్ళతో కనిపిస్తోంది, ఇది దృష్టం. అంటే మనకి జ్ఞానేంద్రియాల ద్వారా కలిగి శబ్దం, నేను పాఠం చెప్తున్నాను, దట్ ఈస్ ట్రూ, మీరు వింటున్నారు, మీకు వినపడుతోంది మీ జ్ఞానేంద్రియం ద్వారా. ఇట్లా మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానాన్ని కలిగించేవి. ఈ 5 ఇంద్రియాల ద్వారా కలిగే జ్ఞానాలని ప్రత్యక్ష ప్రమాణము అని అంటాం. మనం రుచి చూసే తీయగా ఉంది, చేదుగా ఉంది అని చెప్తాము. వినే వాడు మాట్లాడుతున్నాడు, నోరు మూసి కూర్చున్నాడు అని చెప్తాము. చూసే అది ఉంది, ఇది లేదు అని చెప్తాము.
తర్వాత ముట్టుకుని ఇది ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది అని చెప్తాము. ఇలాంటివన్నీ మనం చెప్తాం. అలాగే వాసన, ఇది మంచి రోజు స్మెల్ వస్తుంది అని చెప్పి చెప్తాము. లేదు ఇది కుళ్ళు కొంపు కొడుతోంది అని చెప్తాం. ఇది వాసన చూసే ముక్కుతోటే చెప్తున్నాం. ఇలాగా మనం ఈ ప్రత్యక్షమైనటువంటి ప్రమాణము అని అంటాం. మనకి జ్ఞానేంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణాన్ని కలిగించే ఇంద్రియాలు. ప్రమేయము అనేది ప్రమాణం వల్లనే కదా లభించేది. ప్రమేయ సిద్ధి ప్రమాణాథి. ఇప్పుడు ఏం ప్రమాణాలు చెప్తున్నాము అంటే త్రివిధం ప్రమాణం ఇష్టం. అంటే ఇష్టం అంటే ఇక్కడ వి యాక్సెప్ట్, వి అడాప్ట్. త్రివిధం ప్రమాణం, 3 విధాలైన ప్రమాణాలను మనం యాక్సెప్ట్ చేస్తున్నాము సాంఖ్య సిద్ధాంతంలో. అదేమిటి? దృష్టం, అనుమానం, ఆప్తవచనం, 3 ప్రమాణాలు. దృష్ట ప్రమాణము, దృష్ట ప్రమాణము అంటే దృష్టము అంటే ప్రత్యక్షంగా కనపడేదని కదా, ఎదురుకుండా ఉంది. ప్రత్యక్షము దృష్టము, పరోక్షము అంటే అదృష్టము. ఈ 2 మాటలు మనకు తెలిసినవే. అంటే దృష్టము అంటే ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణానికి మీకున్న టూల్స్ ఏమిటి? జ్ఞానేంద్రియాలు 5. అంచేత ఈ 5 ద్వారా మీకు కలిగేటటువంటి జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణము అని అంటాం. దృష్టం. రెండవది అనుమానం. అనుమానం అంటే ఇక్కడ ఇది వరకు చూసినటువంటి ఒక చిహ్నాన్ని గుర్తు తెచ్చుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో జ్ఞానాన్ని పొందుతాం. ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఉన్న జ్ఞానాన్ని మనం ప్రత్యక్షంగా చూడటంలే. అంటే అది మీ జ్ఞానేంద్రియాల వల్ల గోచరమైనది కాదు. కానీ మీకు అంతకు ముందు తెలిసిన జ్ఞానం వల్ల, అంతకు ముందు తెలిసిన చిహ్నాల వల్ల దీన్ని గ్రహిస్తున్నారు. అంటే అక్కడ తెలిసిన అనుమానంతోటి దీనిని మీరు గ్రాస్ప్ చేస్తున్నారు. ఇది అనుమానము అని అంటాం. మూడోది ఆప్తవచనం. ఆప్తవచనం 2 రకాలు. వేదవాక్యం కావచ్చును, లేదు వేదవాక్యాన్ని బాగా అధ్యయనం చేసి మనకి చెప్పే మహానుభావులు. ఇప్పుడు కపిల మహర్షి ఇది మనకి చెప్తున్నాడు, కపిల ముని గారు. దాన్ని ఆప్తవచనము అంటాం. అది ఇక్కడ తీసుకున్న 3 ప్రమాణాలు. దృష్టం అంటే ప్రత్యక్ష ప్రమాణం. రెండోది అనుమానం, అనుమాన ప్రమాణం లింగలింగి పూర్వకం అని అంటాం. మూడోది ఆప్తవచనం అంటే వేదవచనం, వేదవాక్యం ఆప్తుల ద్వారా చెప్పబడినది. ఇవి ఈ 3 త్రివిధం ప్రమాణం ఇష్టం. సర్వప్రమాణ సిద్ధత్వాత్ అంటే ఏమిటి? 6 ప్రమాణాలు చెప్పారు కదా, 3 అంటున్నారు ఏమిటి అని అంటే సర్వప్రమాణ సిద్ధత్వాత్. మేం చెప్తున్న 3 ప్రమాణాల్లోనే ఆ ఇతర 3 ప్రమాణాలు కూడా అంతర్లీనమైపోయి ఉన్నాయని మేము భావిస్తున్నాం. అంతేగాని అవి లేవని కాదు. ఈ ప్రమాణాల వల్లనే కదా ప్రమాణాతి ప్రమేయ సిద్ధి మనకు జ్ఞానం కలుగుతున్నది. ప్రతి విషయాధ్యవసాయో దృష్టం త్రివిధం అనుమానం ఆఖ్యాతం తల్లింగలింగి పూర్వకం ఆప్త శృతి ఆప్తవచనం తు. ఇవి చెప్తున్నాడు. అంటే ఏమిటి? ప్రతి విషయాధ్యవసాయో దృష్టం. ఇందులో మొదటిది ఏం చెప్పాడంటే ప్రమాణం దృష్టం. ఆ దృష్టం అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి విషయాధ్యవసాయో దృష్టం అంటే అధ్యవసాయము అంటే జ్ఞానాన్ని నిర్దుష్టంగా కలగజేయడం, నిశ్చయంగా కలగజేయడాన్ని అధ్యవసాయము అని అంటాం మనం. అందుకని ప్రతి విషయ అధ్యవసాయం. ప్రతి విషయము అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంది. అంటే ఇంద్రియం ప్రతి విషయం. అంటే ఇంద్రియానికి ప్రతి అంటే సంబంధించిన అని. ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించిన ఒక్కొక్క విషయం ఉన్నది, ఒక్కొక్క సబ్జెక్టు. కన్ను వాసన చూడదు, కన్ను స్పృశించి చూడదు. కన్ను దృశ్యాన్ని చూస్తుంది. అంచేత కన్నుకి సంబంధించిన విషయం ఏమిటి? దృశ్యం. అలాగే చెవికి సంబంధించిన విషయం ఏమిటి? శ్రవణం. ముక్కుకి సంబంధించిన, నాసికకి సంబంధించిన విషయం ఏమిటి? వాసన. నాలుకకి సంబంధించిన విషయం ఏమిటి? రుచి. చర్మానికి సంబంధించిన విషయం ఏమిటి? స్పర్శ. ఇవి ఈ ప్రతి విషయం అంటే మన 5 జ్ఞానేంద్రియాలకి దేని ప్రతి విషయం ఏదో మనకి తెలుసును. వీటిని మనం ఏమంటామంటే దృష్టం, ప్రత్యక్ష ప్రమాణము అని అంటామంటే. తర్వాతది త్రివిధం అనుమానం ఆఖ్యాతం తల్లింగలింగి పూర్వకం. రెండోది అనుమానం అని చెప్పుకున్నాం. దృష్టం, అనుమానం, ఆప్తవచనం. పైకారికి మీకు ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అనుమానం అని చెప్పాము అక్కడ. ఇక్కడ కూడా అనుమానమే చెప్పాం. అనుమానం, అనుమానం అనేటటువంటిది రెండవ ప్రమాణం. ఈ అనుమానం అంటే ఏమిటి? లింగలింగి పూర్వకం. లింగలింగి పూర్వకం అంటే ఏమిటి? ఇప్పుడు నేను మీకు చూచాయిగా చెప్పాను. లింగము అంటే చిహ్నము, తర్వాత లింగి అంటే ప్రస్తుతం కలుగుతూ ఉన్నటువంటి జ్ఞానము, అనుమానం చేత జ్ఞానాన్ని పొందటము. దీన్ని ఏమంటామంటే వ్యాప్తి పక్షధర్మత జ్ఞానముల వలన కలుగు జ్ఞానము. ఈ వ్యాప్తి అంటే ఏమిటి, పక్షధర్మత అంటే ఏమిటి అనేది మనం
డీటెయిల్స్ తర్వాత చూద్దాము. దీన్ని ప్రస్తుతానికి లింగలింగి అంటే లింగము అంటే చిహ్నము అని గుర్తుపెట్టుకోండి. ఆ పాత చిహ్నాన్ని స్మృతికి తెచ్చుకుని కొత్త దాని యొక్క జ్ఞానాన్ని మనం పొందుతున్నాము. దీన్ని అనుమానము అని అన్నాం. ఇదేం చెప్పారు అనుమానాన్ని? అనుమానం తత్ లింగలింగి పూర్వకం అంటే లింగలింగి పూర్వకమైనటువంటి అనుమానం అనే ప్రమాణం త్రివిధం ఆఖ్యాతం. 3 విధాలని చెప్పారు దీన్ని. దీని 3 విధాలు ఏమని చెప్పారు ఇక్కడ? పూర్వవత్ అనుమాన, శేషవత్ అనుమాన, సామాన్యతో దృష్ట అనుమాన అని 3 రకాలుగా చెప్పారు. ఇందులో ఏది ఏమిటి అనేది మనం తర్వాత చూస్తాము. డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా 3 రకాలుగా అనుమానం అనేది 3 విధాలుగా ఉంటుంది. చూసిన దాన్ని బట్టి, రాబోయే దాన్ని బట్టి, తర్వాత సామాన్య జ్ఞానం కామన్ సెన్స్ ని బట్టి చెప్పేటటువంటి 3 రకాలుగా అనుమానాన్ని చెప్పాం మనం. ఇప్పుడు 2 ప్రమాణాలు అయ్యాయి. మూడోది ఏమిటి? ఆప్తవచనం. ఆప్తవచనం అంటే శబ్ద ప్రమాణం. వేదంలో చెప్పబడినదే. శబ్దము అంటే వేదము అని అర్థం. వేదంలో చెప్పబడేదే ప్రమాణం. వేదంలో ఏం చెప్పుంటే దాన్నే మనం ప్రమాణంగా స్వీకరిస్తాం. ఇంకా దాన్ని క్వశ్చన్ చెయ్యము. ఈ విధంగా ఈ కారికలో మనకి చెప్పారు. ఈ మొత్తం ప్రమాణాలు 3 గురించి విడివిడిగా చెప్పారు. ఇందులో ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటో చెప్పారు. అనుమాన ప్రమాణం ఎన్ని రకాలో చెప్పారు. ఆప్త శృతి అంటే ఆప్తవచనం అంటే ఏమిటో చెప్పారు. శృతి వచనం అంటే ఏమిటో మనకు తెలుసును. వేదవాక్యం లేక ఆప్తవాక్యం చెప్పారు. ఇంకా అనుమానాలు 3 ఉన్నాయి. 3 రకాలని చెప్పారు. ఇప్పుడు వీటికి మన 25 తత్వాలకి సంబంధం ఏమిటో తర్వాత కారికలో మనకి చెప్తారు అన్నమాట. మనకి కనపడుతున్న తత్వాలు ఉన్నాయి కనుక ఈ తత్వాలకు ఒక కారణం ఉంటూ ఉండాలి కనుక అవి ప్రధానము, పురుషుడు వంటివి మనకి మన జ్ఞానేంద్రియాలకి తోచనటువంటివి, ఇంద్రియాలకి కనపడనటువంటి ఆ తత్వాలు ఈ సామాన్యతో దృష్టానుమానం. ఇది అనుమానమే. ఇవి వచ్చాయి కనుక అది ఉంది అంతే. ఇది అనుమానమే. ఏమనుమానం? సామాన్యతో దృష్ట కామన్ సెన్స్ ఇక్కడ. అందుకని దీన్ని సామాన్య దృష్టానుమానం వల్ల ఇవి కనపడతాయి అని. అయితే సామాన్యతో దృష్టానుమానము చేత కూడా సిద్ధింపని అంటే ఇక్కడ చూడండి, సామాన్యతస్తు దృష్టాత్ అతీంద్రియాణం ప్రతీతి అనుమానాత్. అంటే సామాన్యతస్తు సామాన్యత దృష్టాత్ అనుమానాత్ తు అనమాట. అంటే సామాన్య దృష్టము అనేటటువంటి అనుమానము చేత మనకి ఏం తెలుస్తుంది? అతీంద్రియాణం అంటే ఇంద్రియాలకి తోచనటువంటివి ఏమిటి? ప్రధానము, పురుషుడు. అవే కదా మూలతత్వాలు. తర్వాత అన్ని మనకు తోచేవే. ఆ తోచనటువంటి తత్వాల యొక్క ప్రతీతి అంటే ఆ జ్ఞానం మనకి కలుగుతున్నది అని దీనికి అర్థం. తర్వాత తస్మాతపిచ అసిద్ధం అంటే వాటి వల్ల కూడా అంటే సామాన్యతో దుష్టోపాయం వలన కూడా పైన చెప్పిన ఆ ఉపాయం వల్ల కూడా సిద్ధం కానటువంటివి అంటే వాటి వల్ల కూడా మనకి నిరూపణ దొరకనటువంటివి అవి దేని వల్ల లభిస్తాయి అంటే పరోక్షం. పరోక్షం అంటే మనకు ప్రత్యక్షంగా కనపడనది. ప్రత్యక్షం పరోక్షం. కళ్ళ ముందు జరిగేది ప్రత్యక్షం, మనకి తెలియకుండా జరిగేది పరోక్షం. అంటే ఈ పరోక్షంగా ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటంటే పరోక్షం ఆప్తాగమాత్ సిద్ధం. అంటే ఆగమాత్. ఆప్త అంటే ఆప్తవచనము, ఆగమము అంటే వేదము. సో వేదవాక్యాల వల్ల గాని ఆప్తవచనాల వల్ల గాని అవి సిద్ధమవుతాయి. అవి ఏమిటి అని అంటే మూల ప్రకృతిలో నుంచి అంటే ప్రధానంలో నుంచి బుద్ధి వస్తుంది, మహత్తు వస్తుంది. మహత్తులో నుంచి అహంకారం వస్తుంది. అహంకారంలో నుంచి పంచతన్మాత్రలు వస్తాయని చెప్పాము. తర్వాత ఆ 7 తత్వాల్లో నుంచి ఇవన్నీ వస్తాయి. 16 తత్వాలు వస్తాయి. ఇట్లా మనం చెప్పుకొని వచ్చాం. ఇది అన్నా ఎవరు చెప్పారు మీకు? దీనికి నిరూపణ ఏంటి? దీనికి మెజర్ ఏమిటి? దీనికి దానికి ఆప్తవచనమే. అల్లా వేదంతో చెప్పబడింది కనుక దాన్ని నమ్మవలసిందే. అంచేత ఇవి అంటే సామాన్యతో దృష్టానుమానం చేత కూడా సిద్ధింపని పరోక్షం. పరోక్షం అని అంటే ఏమిటి? మన అక్షానికి కనపడకుండా చాటున కంటి మాటను జరిగేది. అవి ఏమిటి? మన దృష్టి మాటను జరిగేటటువంటివి ఏముంటాయండి? ఇప్పుడు చెప్పిన ఈ సృష్టి క్రమం, మహత్తు, అహంకారం ఇవన్నీ ఈ సృష్టి క్రమం. అలాగే స్వర్గలోకం ఉందన్నాం, నరకలోకం ఉందనుకున్నాం, 14 భువనాలు ఉన్నాయన్నాం, ధర్మాలు అధర్మాలు ఉన్నాయన్నాం, దేవతలు ఉన్నారు అన్నాం. ఇవన్నీ చెప్పాం కదా. వీటన్నింటికీ ఏమిటి ప్రమాణం అని అంటే
కేవలం ఆప్తాగమాత్ శబ్ద ప్రమాణము. ఇవి వేదాల్లో చెప్పబడ్డాయి కనుక వేదమే ఈ విషయాలన్నిటికీ ప్రమాణము. ఎందుకు విషయాలు కనపట్టలేదు? కొన్ని కొన్ని తత్వాలు ఉన్నాయి అంటున్నాము, ఉన్నది అన్నదానికి ప్రమాణం చెప్పారు, కానీ అవి నాకు కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు? కనపడకపోవడానికి కారణం ఏమిటి అనే దానికి 8 కారణాలు చెప్పారు. అతి దూరాత్, సామీప్యాత్, ఇంద్రియ ఘాతాత్, ఇది తప్పుడు, ఇంద్రియఘాతాత్, ఘాతాత్ అని పడింది, కాదు ఘాతాత్తే, మనోనవస్థానాత్, సౌక్ష్మ్యాత్, వ్యవధానాత్, అభిభవాత్, సమానాభిహారాత్ చ. ఇవి ఎన్ని కారణాలు చెప్పాడండి? అతి దూరాత్, సామీప్యాత్, ఇంద్రియఘాతాత్, మనోనవస్థానాత్, సౌక్ష్మ్యాత్, వ్యవధానాత్, అభిభవాత్, సమానాభిహారాత్ 8 కారణాలు చెప్పారు. ఒకటి అతి దూరాత్, చాలా దూరంగా ఉండడం వల్ల కనపడకపోవచ్చు, అదొక కారణం. లేదు సామీప్యాత్, అత్యంత దగ్గరగా ఉంటే కనపడదండి. ఇప్పుడు మీ కన్ను అన్నీ చూస్తుంది, మీ కన్ను తనను తను చూసుకోగలదా అండి? తర్వాత ఇంద్రియఘాతాత్, ఇంద్రియాలు అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియం ఘాతాత్ అంటే దెబ్బతినడం. ఈ ఇంద్రియం దెబ్బతినడం వల్ల అంటే పాడైపోవడం వల్ల కూడా కనపడకపోవడం జరుగుతుంది. గుడ్డివాడు కనపడదు, ఎందుకంటే వాడి ఇంద్రియఘాతం, వాడి ఇంద్రియం దెబ్బతింది. ఇంకోడు ఉంటాడు, వాడికి ఘ్రాణ జ్ఞానం ఉండదు, వాడి వాసనలు తెలియవు, అంతే, వాడి ముక్కు దెబ్బతింది. ఇంకోటి చెవిటివాడు ఉన్నాడు, వాడికి వినపడదు. సో ఇది ఇంద్రియ ఘాతము అని అంటే ఇంద్రియాలు దెబ్బతినడం వల్ల. తర్వాత మనో అనవస్థాత్, అనవస్థానాత్, మనో అనవస్థానము అని అంటాం మనం. అనవస్థానము అని అంటే పరాగ్గా ఉన్నాడు, అబ్సెంట్ మైండెడ్ గా ఉన్నాము అంటామే, అది మన ముందే ఉంది కానీ మన మనసు దాని మీద లేదు. ఇది మనో అనవస్థానము అని అంటాం, అంటే అబ్సెంట్ మైండెడ్నెస్. ఈ కారణం వల్ల కూడా మనకు కనపడవు, ఎదురకుండా ఉన్నా కూడా కనపడవు మనకి, ఇది మనో అనవస్థానము అని అంటాం. ఇంకోటి సౌక్ష్మ్యాత్, సూక్ష్మత వలన, సూక్ష్మమైనటువంటిది కూడా కనపడదు. ఇప్పుడు మనం పదార్థ విజ్ఞానం చదువుకుంటున్నాం, అటామిక్ థియరీ చదువుతున్నాం, యాటమ్స్ ఉన్నాయి, అందులో లోపల న్యూక్లియస్ ఉంది, ప్రోటాన్లు ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, ఇవన్నీ చదువుతున్నాం. ఇవన్నీ ప్రోవెన్, ల్యాబ్ ప్రోవెన్, ఇదేమి సిద్ధాంతం కూడా కాదు, ఇదేమి వేదాంతం కాదు, ల్యాబొరేటరీలో ప్రోవెన్. దీని తాలూకు యాక్షన్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ మీకు యాటమ్ కనపడుతుందండి, న్యూక్లియస్ కనపడుతుందా? కనపడవు. ఎందుకని? అవి అత్యంతమైన చిన్నవి కావడం వల్ల, సూక్ష్మత్వం, సూక్ష్మమైనవి కూడా మనకి కనపడవు. అది అతి సూక్ష్మ్యాత్ అని అంటాం అన్నమాట. తర్వాత వ్యవధానాత్, వ్యవధానం అంటే అడ్డం. మీరు నేను ఎదురుకుండానే కూర్చున్నామండి, మధ్యలో ఒక తెర పెట్టారండి, కనపడతామా? ఒకళ్ళకొకళ్ళం కనపడం, మధ్యలో ఏదో అడ్డం ఉంది, ఆ అడ్డం ఉన్నందువల్ల కనపట్టలేదు. దీన్ని వ్యవధానము అని అంటాం. తర్వాత అభిభవాత్, అభిభవాత్ అంటే ఇప్పుడు నేను పగటిపూట మిట్ట మధ్యాహ్నం ఎండలో నుంచుని ఒక అగ్గిపుల్ల గీశాను అనుకోండి, నాకు వెలుతురు కనిపిస్తుందా అండి? అగ్గిపుల్ల వెలుతురు కనిపిస్తుందా? కనిపించదు, సూర్యకాంతిలో కలిసిపోతుంది అది. సూర్యకాంతి ముందు అగ్గిపుల్ల కాంతి ఏం కనిపిస్తుంది? మీకు వెలుగుతుంది, కానీ కాంతి ప్రత్యేకించి అగ్గిపుల్ల కాంతి రోయ్ అని అనడానికి అక్కడ ఏం కనపడదు. ఎందుకు? సూర్యకాంతి పవర్ఫుల్ కనుక అందులో ఇది కలిసిపోతుంది. దీన్ని అభిభవము అని అంటాం. పట్టపగల నక్షత్రాలు లేవా అండి? నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు ఉంటే వాటికి మెరుపు ఉంటుంది కదండి, ఉంటుంది. మరి నక్షత్రాలు మెరుపు పగలెందుకు కనపడవండి? సూర్యకాంతిలో అవి కనపట్టలేదు, ఎందుకంటే అవి సూర్యకాంతిలో డిజాల్వ్ అయిపోయాయి, సూర్యకాంతి చేత కప్పబడిపోయాయి. దీన్ని అభిభవము అని అంటాం. ఇంకోటి సమానాభిహారాత్, సమానాభిహారాత్ అంటే మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీరు వర్షం కురుస్తోంది, చినుకులు మొదలయ్యాయి, మీ చేతి మీద ఒక చినుకు పడింది, అమ్మా చినుకులు పడుతున్నాయి అంటారు. మీ చేతి మీద చూసుకుంటే ఇక్కడ చినుకు కనపడుతుంది, చినుకు పడుతుంది, అమ్మా చినుకులు పడుతున్నాయి అంటారు, ఆ చినుకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇదే చినుకు మీ ఎదురుకుండా ఒక చెరువు ఉంది, ఆ చెరువులో పడింది. ఆ చెరువులో పడిన చినుకు కనపడుతుందా అండి మీకు? కనపడదు, ఎందుకంటే దానితో సమానమైన పెద్ద విషయంలో కలిసిపోయింది అది. అదే మీ చేతి మీద పడితే ఇక్కడ వేరే ఆ విషయం లేదు కనుక మీకు చేతి మీద చినుకు కనపడుతుంది, అదే చెరువులో పడితే కనపడదు మీకు. ఇది, దీన్ని సమానాభిహారము అంటాం. అంటే సజాతి విషయంలో ఐక్యమైపోవడం వల్ల కూడా ఇది ప్రత్యేకించి కనపడకుండా అయిపోతుంది. పైగా అయితే ఇంకొక విషయం చూడండి ఇక్కడ, ఉమ్, అభిభవాత్
సమానావిహారాత్ చ. ఈ చ ఏమిటి మళ్ళీ చివరిలో 8 కారణాలు చెప్పి చ ఏమిటంటే ఇంకా కొన్ని ఉండొచ్చును. సాధారణంగా ఎక్కువగా కనపడేవి ఇక్కడ లిస్టు చేశారు 8 కారణాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక చిన్న ఉదాహరణ కూడా మనం చూడొచ్చును. పాలల్లో నెయ్యి ఉందా అండి? పాలల్లో నెయ్యి కనపడదు, నెయ్యి ఉండదు. పాలని తోడుపెట్టి పెరుగు చేసి చిలికి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? పాలలో నుంచి వచ్చింది. పాలలో నెయ్యి ఉంది, కానీ కనపడదు. ఎందుకని? ఇంకా అది వ్యక్తం కాలేదు కనుక, తయారు కాలేదు కనుక. అంచేత వ్యక్తం కాకపోవడం వలన కూడా మనకి కనపడకపోవచ్చును. మనకి కనపడలేదు కనుక లేదు అన్నది నిజం కాదు. సౌక్ష్మ్యాత్ తదనుపలబ్ధి నాభావాత్, అంటే నా అభావాత్ కార్యతస్తదుపలబ్ధే మహదాది తత్ చ కార్యం ప్రకృతి స్వరూపం విరూపం చ. సూక్ష్మమైన వాడు పురుషుడు, సూక్ష్మమైనది ప్రధానము. అంచేత ఇవన్నీ కూడా ప్రత్యక్షం కాకపోవడానికి కారణం ఏమిటంటే సౌక్ష్మ్యాత్ తత్ అనుపలబ్ధి. అనుపలబ్ధి అంటే అవి లభించకపోవడానికి, కనపడకపోవడానికి కారణం సౌక్ష్మ్యాత్, సూక్ష్మత్వం వలన మాత్రమే. పంచమే సౌక్ష్మ్య, సూక్ష్మత్వం వలన మాత్రమే. కానీ నా అభావాత్, అభావం అంటే లేకపోవడం, నా అభావాత్ లేకపోవటం వలన నా కాదు. అవి లేకపోవటం వలన మనకి కనపడకపోవటం లేదు. అవి సూక్ష్మత్వం వలన కనపడటం లేదు. ఉన్నాయని మనం సూక్ష్మత్వంగా ఉన్నాయని ఎలా చెప్తాము మరి అని అంటే, కార్యత అంటే వాటిలోంచి కార్యాలు వచ్చాయి. కార్యము అంటే ఏమిటి? కారణము కార్యము. అవి కారణంగా కలిగి కార్యంగా మహత్తు అహంకారం మొదలైన తర్వాత తత్వాలు వచ్చాయి కనుక దానికి కారణమైనటువంటి ప్రధానము ఉన్నది అని మనం ఒప్పుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ మనం పోలికలును భేదాలు చూస్తాం. ఇప్పుడు కార్యము కారణము అనేవి రెండు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కారణ కార్యాల మధ్యన కొన్ని పోలికలు ఉంటాయి. ప్రధానాన్ని కారణంగా చెప్తున్నాం, ఈ తత్వాలన్నింటినీ కార్యాలుగా చెప్తున్నాం. ఈ కారణ కార్యాల మధ్యన అంటే ప్రధానానికి దాని నుంచి వచ్చిన తరువాతి తత్వాలకి అంటే మహదహంకారాది తత్వాలకి మధ్యలో స్వరూపాలు ఉన్నాయి, విరూపాలు ఉన్నాయి. ఈ స్వరూపాలు విరూపాలు ఉండడం వల్ల కూడా ఆ కారణం ఉన్నది అనేది మనం విశ్వసించవలసి వస్తుంది అని కూడా ఇక్కడ చెప్పారు అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రకృతి పురుషుడు మొదలగు తత్వంలో సూక్ష్మత్వ కారణముచే ఇంద్రియ గోచరం కావటం లేదు. అసత్తులు మాత్రం కాదు అంటే లేవని అసత్. సత్ అసత్. సత్ అంటే ఉన్నది, సత్త ఉన్నది అని అంటాం. అంటే ఇట్ ఎగ్జిస్ట్ అంతే. అసత్ డస్ నాట్ ఎగ్జిస్ట్. వాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్. అది ఎప్పటికీ ఉండదు, ఎక్కడా తారసెల్లదు. సత్ అది ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఉండదు, ఎక్కడికి పోతుంది అనేది ఉండదు. అది పోవడము ఉండదు, రావడము ఉండదు, ఉంటుంది. ఇది సత్ అసత్ అంటే. కనుక ఇవి అసత్తులు మాత్రం కాదు. ఇప్పుడు అవయవ సహితాలైనటువంటి ఘటాది రూపాలు మనకు తెలుసును, అంటే స్థూల రూపాలు మాత్రమే మనకి కనపడతాయి. మహత్వ అహంకారం లాంటివి ప్రకృతి కార్యాలు కనుక, ప్రకృతి కార్యాలు అంటే మనకి తర్వాత వచ్చే సత్వానికి అది ప్రకృతులే, సత్వాలకి అవి ప్రకృతులు అయ్యాయి కనుక అది సత్ అనే చెప్పాలి. అది దానికి ఎగ్జిస్టెన్స్ ఉన్నది అనే చెప్పాలి దానికి. అది అందుకని ఇందులో ఏమిటంటే కారణ కార్యాలు అయ్యాయి కనుక కారణ కార్యాల మధ్యలో పోలికలు భేదాలు ఉంటాయి కనుక పోలికలు ఏమిటి, భేదాలు ఏమిటి అనేది అవి కూడా మనం చూద్దాం. అందుకని మళ్ళీ రేపు కలుద్దామండి మనం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రైట్ అండి, థ్యాంక్ యూ. మంచిదండి. మీట్ యూ టుమారో అగైన్ ప్లీజ్. రైట్, బై.